6వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో భయపడతారు. అప్పుడు మోషే పలికిన మాటలివి: యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెను అని. తర్వాత ఆశ్చర్యరీతిగా ప్రభువు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రము గుండా ప్రయాణించి క్షేమంగా వెళతారు. తర్వాత ఆ సముద్రమే ఫరో సైన్యములను ముంచివేస్తుంది. వారు ఆ సముద్రంలో పడి నశించిపోతారు. మన ప్రభువు మన శత్రువులతో మన తరఫున యుద్ధం చేస్తాడు. మనము ప్రభువునకు బిడ్డలమై ఉన్నాము. మనం మన కంటితో చూడలేకపోవచ్చు, కానీ ప్రభువే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు మనకు తెలియకుండానే ఎన్నో కీడుల నుండి మనల్ని ప్రభువు రక్షించి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచాడు. మనం ప్రభువునకు లోబడి జీవించడం నేర్చుకోవాలి. మనల్ని మనము ప్రభువునకు సమర్పించుకోవాలి. ప్రభువే మన తరఫున యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మాకు తెలియకుండానే ఎన్నో కీడుల నుండి రక్షించావు తండ్రి. ఎన్నో అపవాది క్రియల నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా. ఈ రోజు మేము జీవం కలిగి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. మా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి. మా శ్రమలను, ఇబ్బందులను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. మాకైతే వాటితో పోరాడే శక్తి లేదు, కానీ మీరే మా తరఫున యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించండి ప్రభువా. మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.